మొదటగా 200 కేజీలు చెప్పండి అమ్మ వీడియో చేస్తాను చెప్పండి 200 కేజీలు పేడ తీసుకున్నాము 200 కేజీకి 4 కేజీల పిండి 4 కేజీల బెల్లము 1/2 కేజీ పుట్టమట్టి ముందుగా పేడలో ఎటువంటి తొక్కులు ఏమీ లేకుండా మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని పల్చగా పరుచుకున్న తర్వాత పిండిలో మూత్రం వేసి కలుపుకోవాలి బెల్లాన్ని కూడా సేమ్ మూత్రం వేసి కలుపుకోవాలి మట్టిని కూడా అలాగే కలుపుకోవాలి కలిపిన తర్వాత మొత్తంగా ఒక్కొక్క లేయర్గా ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి పోసేయకూడదు ఫస్ట్ మట్టిని వేసుకోవాలి మట్టి తర్వాత బెల్లము ఇల్లి కల్లాపు చల్లినట్టు వేసుకోవాలి తర్వాత పిండిని వేసుకున్నాక మొత్తము ఒక దగ్గరికి కలుపుకోవాలి తర్వాత మనం ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట దీన్ని ఎప్పుడు శుభ్రమైన నీడ ప్రదేశంలో బరకమ్మ చేసుకోవాలండి తర్వాత దీన్ని వచ్చి కూడా మనం ఎప్పుడో పూర్తిగా ఎండిపోయే వరకు ఉండే రాదు 3వ రోజుని ఉండని ఇలా తిప్పుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత 7 నుండి 10 రోజుల లోపు చేతితో మనం నలిపితే పిండి అయిపోయేటప్పుడే పౌడర్ కింద చేసేసుకోవాలి 7 నుండి 10 లోపలనే 10 రోజుల లోపల దాన్ని పిండి చేసుకుని ఆ పౌడర్ని మాత్రమే మనం నిల్వ చేసుకోవాలి ఉండలు కాదండి పౌడర్ నిల్వ చేసుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది నిల్వ కూడా కాటన్ సంచుల్లో పెట్టుకుని భూమి తాకకుండా అలాగే ఇంటి గోడను కూడా తాకకుండా ఒక రాయి మీద కానీ బడ్డీ మీద కానీ పెట్టుకోవాలండి 6 నెలలు నిల్వ ఉంటుంది ఎకరానికి మనం అలా తయారు చేసుకున్న పౌడర్ని ఆఖరి దుక్కులో కానీ పంట పెట్టే సమయంలో కానీ 400 కేజీల పౌడర్ని వాడుకోవాలండి ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది ఈ ఘనజీవామృతం వేయడం వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవుల్ని మేలుకొలపడం జరుగుతుంది వానపాములు వృద్ధి చెందుతాయి పంట బెట్టను తట్టుకునే శక్తి వస్తుందండి అంటే అతివృష్టిని అనావృష్టిని తట్టుకునే శక్తి వస్తుంది అందరికీ కూడా ధన్యవాదాలు 400